సంకల్పాలు ఎలా పెట్టుకోవాలో తెలియదు. ఒక ఆవిడ నా దగ్గరికి రీసెంట్గా వచ్చింది. ఓకే, ఆవిడేంటి, నాకు ఒక్క కొడుకు పుట్టాలి, ఒక్క కొడుకు పుట్టాలి, ఒక్క కొడుకు పుట్టాలి అని ఒక 6 నెలలు ధ్యానం చేసింది. సూపర్ కొడుకు పుట్టాడు. ఓకే, సూపర్ కొడుకు పుట్టాడు. చాలా జమ్ము 7వ తరగతి ఏమో చదువుతున్నాడు. వాడు స్కూల్ ఫస్ట్, భగవద్గీత నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. ఈ సంకల్పం తప్ప కరెక్టా? ఎంతమంది కరెక్ట్ అంటారు ఇక్కడ? ఎంతమంది తప్పు అంటారు? తప్పని వాళ్ళ చేతులెత్తండి. ఎలా తప్పు మేడం? అది ఎలాంటి కొడుకు పుట్టాలనేది ఆమెకు క్లారిటీ ఉంది. అందుకనే 3వ సంవత్సరం నుంచి భగవద్గీత నేర్చుకున్నాడు. 5వ సంవత్సరం నుంచి వాడికి శ్లోకాలు అన్నీ బాగా వచ్చినాయి. స్కూల్కి వెళ్తే నెంబర్ 1 ఫస్ట్. వాడి పరంగా ఏ ఫాల్ట్ లేదు. నేను అక్కడే నా నెంబర్ 1 కొడుకు అని, నో డౌట్. దాని పరంగా ఆమె పెట్టిన సంకల్పంలో తప్పు ఉంది. ఏంటో చెప్పండి. ఒక్క కొడుకు. ఆ తర్వాత 9 అబార్షన్లు అయినాయి. 9 అబార్షన్లు అయినాయి. ఆవిడకి జాతకం చూస్తే 3 సంతానం ఉంది. జాతకంలో 3 సంతానం. ఇంకిద్దరిని కని పెంచాలి ఆవిడ కర్మ ప్రకారం. ఈ ఇద్దరిని గండం కోసం మళ్ళీ పుట్టాలి. అంటే దాన్ని రివర్స్ చేయడం కోసం మళ్ళీ ఎన్ని నెలలు ధ్యానం చేయాలి ఆవిడ? మళ్ళీ 6 నెలలు ధ్యానం చేయాలి. నాకు సత్సంతానం రావాలి అని సంకల్పం పెట్టుకుంటే కరెక్ట్.